तापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललित श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। హరే కృష్ణ. స్వాగతం శ్రీమద్ భాగవతం క్లాస్లోకి. మనము 4వ స్కందం 20వ అధ్యాయం పృథు మహారాజు యజ్ఞస్థలమున విష్ణువు ప్రత్యక్షమగుట అనే అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాము. పోయిన అధ్యాయంలో పృథు మహారాజు అశ్వమేధ యజ్ఞాలను చేయాలని తను దీక్ష తీసుకున్నాడు. 99 యజ్ఞాలు అయిపోయిన తర్వాత ఇంద్రుడు అశ్వాన్ని దొంగలించడము, తర్వాత పృథు మహారాజు యొక్క పుత్రుడు వెళ్ళి దాన్ని అడ్డుకోవడము, చివరికి పృథు మహారాజు ఇంద్రుణ్ణి దండించడానికి లేవడంతో అక్కడ ఉన్నటువంటి ఋత్వికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లేదు ఇది యజ్ఞస్థలము, ఇక్కడ పృథు మహారాజుని సంహరించొద్దు అనేసి చెప్పడము. తర్వాత పృథు మహారాజు వాళ్ళ మాట విని ఊరుకోవడము, చివరికి ఆయన అగ్నిలో ఆహుతి చేస్తాను అనేసి అన్నప్పుడు స్వయంగా బ్రహ్మదేవుడే వచ్చి చెప్పడము, లేదు తను భగవంతుడి యొక్క భక్తుడు, భగవంతుడి యొక్క శక్తి స్వరూపం, ఎందుకంటే భగవంతుడే ఈ పాలనలో తనని నియుక్తుడిని చేశాడు అనేసి చెప్పడము. అక్కడికి నువ్వు యజ్ఞం చేయకున్నా కానీ నీ యొక్క యజ్ఞం పూర్తయినట్టే అనేసి చెప్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఇంద్రుడు ఏం చేశాడు, తన గొప్పదనం తగ్గిపోతుందని భయపడ్డాడు. కానీ ఈయన 100 యజ్ఞాలు చేయకున్నా కూడా ఇంద్రుడి కంటే గొప్పవాడైపోయాడు. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు రాజ్యపాలన సక్రమంగా చేయడం కోసం, నీ యొక్క విద్యుత్ ధర్మం ఏదైతే ఉందో, నువ్వు శక్తావేశ అవతారానివి, సో నీ యొక్క కార్యాన్ని నిర్వర్తించు అనేసి చెప్తాడనమాట. అక్కడికి ఈ అశ్వమేధ యజ్ఞాలు అయిపోయిన తర్వాత విష్ణు భగవానుడు సంతృష్టి చెందాడు పృథు మహారాజు చేసినటువంటి యజ్ఞాలకి. 100 చేస్తే భగవంతుడు ఏమైనా సంతృప్తి చెందుతున్నాడా? అలా కాదు. ఇప్పుడు ఆయన చేసిన కార్యాలకి విష్ణు సంతృప్తి చెంది అక్కడ ప్రత్యక్షం అవుతాడనమాట. ఎలా ఇంద్రుడిని కూడా తనతో తీసుకొని వస్తాడనమాట. ఇంద్రుడు కూడా విష్ణువుతో వస్తాడనమాట. విష్ణువు పృథు మహారాజుతో మాట్లాడుతున్నారనమాట. శ్రీ భగవాను వాచ, భగవంతుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు చాలా గొప్పవాడివి. అంటే ఏ విధంగా? ఇప్పుడు స్వర్గరాజైన ఇంద్రుడు కూడా నాతో వచ్చాడు, ఆయన నీ యొక్క యజ్ఞానికి డిస్టర్బ్ చేశాడు, ఆయన నిన్ను ఇప్పుడు క్షమాపణ అడగడం కోసం వచ్చాడు, అందుకే నువ్వు అతన్ని క్షమించేసే, అలాంటి మనసు కలిగిన వాడివి నువ్వు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే, ఎవరైతే బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట, వేరే వాళ్ళ యొక్క హితమైన కార్యాలు తను చేస్తాడనమాట. అహితమైన కార్యాల పట్ల తనకు ఆసక్తి ఉండదు అనేసి చెప్తున్నాడు. ఎవరైతే ఆ విధంగా ఉంటారో వాళ్ళు నరోత్తములు అనేసి చెప్పారనమాట. మరి ఇలాంటి వాళ్ళు, ఈ నరోత్తములు ఏం చేస్తారంట, ఎవరి పట్ల కూడా అసూయను కలిగి ఉండరు, వాళ్ళు సుమేధసులు, మంచి బుద్ధితో ఉంటారు. వాళ్ళకి ఇంకేం తెలుస్తుందంట, భౌతిక దేహము తర్వాత ఆత్మకు మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం, ఈ రెండు ఏంటి అన్నది వాళ్ళు తెలుసుకొని ఉంటారు అని చెప్తున్నారు. ఎందుకు ఇక్కడ
పృథు మహారాజు అలాంటి బుద్ధిమంతుడు. అందుకనే భగవంతుడు చెప్తున్నాడు అనమాట, ఎవరైతే వినే పిల్లవాడు ఉన్నాడో వాడికే చెప్తారు కదా, వినని పిల్లవాడిని చెప్పలేరు. సో ఇప్పుడు ఇంద్రుడు ఏం చేస్తున్నాడు, బ్రహ్మదేవుడు అదే చెప్పాడు. ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి అధికారంతో తను ఇంకా కొత్త కొత్త పద్ధతులని, మోసం చేసేటటువంటి పద్ధతులను తను ప్రవేశపెడతాడు. అందుకే నువ్వు నీ యొక్క యజ్ఞ ఆచరణ ఏదైతే ఉందో దాన్ని ఆపేసేయి అనేసి చెప్తాడనమాట. ఈ ఇంద్రుడు ప్రవేశపెట్టినటువంటి ఈ మోసపూరిత పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోయే విధంగా నీ యొక్క రాజ్య పాలనని చెయ్యి అనేసి చెప్తున్నారు. ఎప్పుడైతే రాజు సక్రమైన పరిపాలన చేస్తాడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధర్మ ప్రవర్తనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల ఉన్నటువంటి అధర్మ ప్రవృత్తి తగ్గిపోతుంది అనమాట. అది పోయే విధంగా నీ యొక్క ధర్మాన్ని నువ్వు నెరవేర్చు అనేసి చెప్తాడనమాట. మరి ఇంకేం చెప్తున్నారంటే, నీలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చెంది ఉన్నారు. ఏ విధంగా అభివృద్ధి చెంది ఉన్నారు అంటే వాళ్ళు మాయ యొక్క ప్రభావానికి లోపడరు అనేసి చెప్తున్నారనమాట. మరి ఇంత చేసినా కూడా ఇంకా మాయలో పడుతున్నారు అంటే ఏంటి, వాళ్ళు ఇంత చేసిందంతా కూడా కాల వ్యయమే, అంటే టైం వేస్ట్. ఇంతవరకు చేసిందంతా కూడా టైం వేస్ట్. ఇంత చేసినా కూడా భగవంతుడి యొక్క భక్తి కానీ, సాధన కానీ, జపం కానీ, తపము కానీ అన్నీ మనం చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి, దానివల్ల కొంతో మనలో కొంచెం సహనము, మార్పు అనేది రావాలి. ఒకవేళ ఆ సహనము, మార్పు రాకపోతే అదంతా వృధానే. అందుకే ఇక్కడ సాక్షాత్ విష్ణు చెప్తున్నాడనమాట, ఆచార్యులు చెప్పినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించే వాళ్ళు ఏం చేస్తారంట, మాయ యొక్క ప్రభావం, నా యొక్క మాయ ప్రభావంలో వాళ్ళు పడరు. ఒకవేళ ఇంత చేశాక కూడా ఆ మాయ ప్రభావంలో పడితే అది ఏమవుతుంది, వృధా కాల వ్యయమే అనేసి చెప్తున్నాడు అనమాట విష్ణు. ఇంకేమంటున్నాడంటే, ఎవరైతే ఈ దేహాత్మ భావన గురించి తెలిసి ఉన్నారో వాళ్ళు దేహం పట్ల ఆసక్తితో ఉండరు, దేహం పట్ల అనాసక్తితో ఉంటారనమాట. ఎందుకంటే ఈ దేహానికి సంబంధించినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అవిద్య అని వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఇవన్నీ కూడా మాయా అనేసి వాళ్ళు తెలుసుకుంటారనమాట. అందుకనే దేహం పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండదు అనేసి అంటున్నాడు. తర్వాత మరి ఇంకా వాళ్ళు ఏ విధంగా ఉంటారంట, ఈ గృహం పట్ల కానీ, సంతానం పట్ల కానీ, ధనం పట్ల కానీ, ఇతర వేరే దేని పట్ల కానీ, దేశం పట్ల కానీ, దేని పట్ల కూడా వాళ్ళకి మమత్వం అనేది ఉండదు. నా వాళ్ళు, నా ఇల్లు, నా పిల్లలు, నా దేశము, నా సంపాదన అనేది వాళ్ళ లోపల ఉండదు అన్నమాట. అలా ఉన్నవాడు ఏం చేస్తాడంట, ఆయనకి పూర్తి జ్ఞానం తెలిసి ఉంటుంది. ఏ విధంగా ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, మరి ఆత్మ ఏ విధంగా పనిచేస్తుంది, పరమాత్మ ఎలా ఉంటాడు, పరమాత్మకు ఉన్నటువంటి గుణాలు ఏంటి, ఇవన్నీ కూడా తను తెలిసి ఉంటాడు. ఆ పూర్తి జ్ఞానం తెలిసిన వాడు ఏం చేస్తాడు అంటే, శాంతంగా నా యొక్క భక్తిలో, నా సేవలో నియుక్తం అవుతాడు. నియుక్తం ఉంది ఏం చేస్తాడంట, పరిపూర్ణత పొందుతాడు. ఆయన జీవితం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని పొందుతాడు. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాడు అంటే ఆ స్టూడెంట్ యొక్క లక్ష్యం ఏంటి, ఇంజనీరింగ్లో ర్యాంక్ రావడమో లేకపోతే ఎలానో వాళ్ళు ఉత్తీర్ణం అవ్వడం. అలానే మానవుడు కూడా, మానవుడి యొక్క లక్ష్యం ఏంటి, ఈ జీవిత లక్ష్యం ఏంటి, అది భగవద్గీత చెప్తోంది. మనము శరీరం కాదు, మనము ఆత్మ, మనము భగవంతుడి యొక్క నిజ సేవకులము, మనము భగవంతుడి యొక్క సంబంధికులము అనే విషయాన్ని తెలుసుకున్నవాడే జీవిత లక్ష్యం ఏంటి, నిత్యంగా భగవంతుడి యొక్క సేవలో ఉండడమే మన ధర్మము. అలాంటి ధర్మాన్ని, అలాంటి లక్ష్యాన్ని పొందేటట్టుగా తన జీవితాన్ని తను మార్చుకుంటాడనమాట. ఆ విధంగా తను ఏం చేస్తాడంటే, ఈ ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకునేవాడు శాంతంగా ఉంటాడు, దేనికి ఉద్రిక్తత చెందకుండా పూర్తి జ్ఞానంతోనూ పరిపూర్ణతని పొందుతాడు. ఏం పరిపూర్ణత, ఈ జీవితం యొక్క పరిపూర్ణతని, లక్ష్యాన్ని, గోల్ ఆఫ్ లైఫ్ని తను పొందుతాడనమాట. అలా పొందిన వాడు ఏం చేస్తాడు అంటే ముక్తికి అర్హుడవుతాడు. అంటే ఈ యజ్ఞాలు, యాగాలు, ధర్మాలు, ఉద్యాపన ఇవన్నీ చేస్తే కూడా ఏం పొందుతారు, చివరికి ముక్తిని పొందాలని చూస్తారు కదా. మరి ఆ విధంగా ఈ ఆత్మ యొక్క నిజమైన స్థితిని తెలుసుకున్నవాడు ముక్తిని సులభంగా పొందేస్తాడు అనేసి చెప్తున్నాడు అనమాట. అందుకనే నువ్వు ఏం చెయ్యి అంటే, నీ రాజ్యంలో ఉన్నటువంటి పౌరులందరినీ
అందరినీ కూడా నువ్వు రక్షించు. ఆ ఫలితమే నిన్ను ముక్తికి దారి తీసుకెళ్తుంది. ఎందుకంటే సక్రమమైన రాజ్య పరిపాలన ద్వారా తను ముక్తి చెందగలుగుతాడు. నీకు యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు. బ్రహ్మదేవుడు ఏమన్నాడు, నువ్వు గొప్ప భక్తుడివి. ఈ యజ్ఞము దాన తప కర్మలు అనేటివి వేదాల్లో చెప్పబడినటువంటివి. మరి ఈ వేదాల్లో చెప్పబడినటువంటి కర్మలు ఎవరు చేస్తారు అంటే, ఎవరైతే వాళ్ళ యొక్క భౌతికమైన ఇంద్రియాల పట్ల ఆకర్షణ ఉందో వాళ్ళ యొక్క ఆకర్షణని భగవంతుడి పట్ల మళ్లించుకోవడానికి ఇదొక పద్ధతి. సో నీకు అలాంటి పద్ధతులు ఏమి చేయాల్సిన అవసరం లేదు. అందుకే నువ్వు యజ్ఞాన్ని ఆపేసేయి అని చెప్పేసి బ్రహ్మదేవుడు పృథు మహారాజుకి చెప్పాడనమాట. ఇప్పుడు విష్ణువు కూడా ప్రత్యక్షమయ్యి తనకి చెప్తున్నాడు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, అందుకనే ఆ స్థితికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించు. సో నువ్వు ఇప్పుడు ఇంద్రుడి పట్ల ఉన్నటువంటి గొడవని ఆపేసే, ఇంద్రుడిని నువ్వు క్షమించేసే. ఆ ఇంద్రుడిని స్వయంగా భగవంతుడే తనతో పాటు తీసుకొని వచ్చాడనమాట. ఇప్పుడు చెప్తున్నాడు ఈ శ్లోకంలో ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి జ్ఞానము, మరి ఈ పరమాత్మని తెలుసుకున్నవాడు గుణాల్లో లోబడకుండా ఉంటాడు. ఆ పరమాత్మ జ్ఞానాన్ని పృథు మహారాజ్కి సాక్షాత్ స్వయంగా విష్ణు భగవానుడు ఇస్తున్నాడు అనమాట. శ్రీమద్ భాగవతం 4వ స్కందం 20వ అధ్యాయం 7వ శ్లోకం. ఏకః శుద్ధః స్వయం జ్యోతిర్గుణానో సా గుణాశ్రయః సర్వగోపానావృతః సాక్షి నిరాత్మాత్మానా పరః. ఏంటంట, ఆత్మ ఏకము, శుద్ధము, నిర్గుణము, స్వయం ప్రకాశమై ఉన్నది. సమస్త సద్గుణ నిధియగు అది సర్వవ్యాపకము, ఎటువంటి భౌతిక ఆవరణము లేనట్టిది. అది సమస్త కర్మలకు సాక్షి అయి ఉన్నది. ఇతర జీవులకు పూర్తిగా భిన్నంగా నుండేది. అది దేహదారులకు పరమైంది. ఇక్కడ ఆత్మ అనేది దేన్ని సూచిస్తుంది అంటే పరమాత్మని సూచిస్తుంది. ఈ శ్లోకంలో ఆత్మ గురించి ఏదైతే చెప్తున్నాడో భగవంతుడు తన గురించి చెప్తున్నాడు, పరమాత్మ గురించి చెప్తున్నాడు. పరమాత్మ నిర్గుణమైంది, శుద్ధమైంది, తర్వాత స్వయం ప్రకాశమైంది. ఎక్కడ కూడా ఎలాంటి అంధకారంతో అది కప్పివేయబడి ఉండదు అనమాట. సద్గుణ నిధి, ఆ సద్గుణాలు కలిగినటువంటిది సర్వవ్యాపకం. ఆత్మ మనలో ఉండేటటువంటి ఆత్మ సర్వవ్యాపకమైంది కాదు, ఓన్లీ శరీర వ్యాపకమైంది మాత్రమే. మరి ఈ సర్వవ్యాపకమైంది ఏంటి? పరమాత్మ. భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి జీవిలో కూడా, కణకణంలో, అణువులో, స్థావర జంగమాల్లో ప్రతి చోట కూడా సర్వవ్యాపకంగా ఉన్నాడు తను. ఆ విధంగా ఇంకేంటి, ఈ భౌతికమైనటువంటి పరిస్థితులకి లోబడి ఉండడు, భౌతికమైనటువంటి ఆవరణకి బయట ఉంటాడు. మన ఆత్మ ఎలా ఉంటుంది? ఈ భౌతికమైన పరిస్థితుల్లో లోబడి ఉంటుందన్నమాట. మన ఆత్మ విశుద్ధమైంది కాదు, తర్వాత స్వయం ప్రకాశమైంది కూడా కాదు. మరి నిర్గుణమైందా అంటే అలా కూడా కాదు. గుణాశ్రితులం, మనము గుణాలను ఆశ్రయించి ఉన్నాము. ఈ ఆత్మ గుణాలకి ఎప్పుడూ లోబడి ఉంటుందన్నమాట. మరి పరమాత్మ ఎలా ఉంటుంది? నిర్గుణంగా ఉంటుంది, అది గుణాశ్రయ. ఆ గుణాలన్నీ ఆయననే ఆశ్రయించి ఉంటాయి. ఈ గుణాలన్నీ ఎవరి పాదాల దగ్గర ఉన్నాయంట? ఈ త్రిగుణాలన్నీ కూడా భగవంతుడి యొక్క పాదాల దగ్గర ఉన్నాయి. అందుకే గుణాశ్రయతను. మనము గుణాశ్రితులము. మనం ఏం చేస్తున్నాము? అలాంటి గుణాలకి మనము ఆశ్రయించి ఉన్నామన్నమాట. మరి సమస్త కర్మల యొక్క సాక్షి పరమాత్మ మన హృదయంలో ఉండి మనం చేసేటటువంటి చెడు పనులు, మంచి పనులు, భౌతికమైన కార్యాలు, భగవంతుడి యొక్క భక్తి కార్యాలు అన్నింటినీ కూడా తను సాక్షి రూపంలో హృదయంలో ఉండి చూస్తూ ఉన్నాడు. మనము ఏ విధంగా అయితే చేదు పండు తింటే చేదును పొందుతున్నామో, తీయ పండుని తింటే తీపిని పొందుతున్నామో, ఆ విధంగా మనం చేసేటటువంటి కార్యాలకి, చెడు పనులకి చెడు కర్మని, మంచి పనులకి మంచి కర్మని ఇచ్చేటటువంటి వాడు లోపల పరమాత్మ. ఆ పరమాత్మ సాక్షిగా కూర్చున్నాడు. మరి ఆత్మ ఎలా ఉంటుంది? తను అణువుగా ఉంటుంది. మరి పరమాత్మ ఎలా ఉంటుంది? విభువుగా ఉంటుంది, షడైశ్వర్యాలతో ఉంటుంది. తను ఎక్కడ కూడా దేనికి లోబడి ఉండదు. భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో అవతారం తీసుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? తను కూడా మనలాగా భౌతికమైనటువంటి గుణాలకు లోబడి ఉంటాడనా? కాదు. జైల్లో జైలర్ ఉంటాడు. జైల్లో ఉన్న ఖైదీలకి ఇంకా జైలర్కి ఇద్దరికి సేమ్ రూల్స్ లాగు అవుతాయా? అవ్వవు కదా. జైలరు ఎలా ఉంటాడు? తను స్వేచ్ఛగా ఉంటాడు. తనకు అక్కడ ఏమి బంధింపులు కానీ, కట్టుబాట్లు కానీ, లేకపోతే బంధనాలు కానీ ఆ జైల్లో తనకి ఉండవు.
అదే జైల్లో ఉన్నటువంటి ఖైదీ అక్కడే ఉన్నాడు, కానీ తనకి ఎన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఎన్ని రూల్స్ ఉంటాయి, ఎన్ని నిబంధనలు ఉంటాయి, అవునా కాదా? సో అలానే పరమాత్మ కూడా మనతోనే ఉన్నాడు. అంటే ఆయన ఈ భౌతికమైన గుణాలకి లోబడి ఉండడు. తను స్వచ్ఛమైనటువంటి వాడు, నిర్గుణుడు, తను స్వయం ప్రకాశమైనటువంటి వాడు. మనం చేసేటటువంటి ప్రతి కార్యాలకి, ప్రతి చర్యలకి తను ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడు. జీవాత్మ భగవంతుడి యొక్క స్థితిని తెలుసుకున్నప్పుడు భగవంతుడి యొక్క స్థితి ఏంటి? ఆ భగవంతుడి యొక్క స్థితి, భగవంతుడు సర్వవ్యాపకం, ప్రతి ఒక్కరి హృదయంలో సాక్షిలాగా ఉన్నాడు. ఈ సర్వకారణ కారణుడు ఈశ్వర పరమకృష్ణ, ఆయనే అందరికీ, ఆయనే తండ్రి, సర్వకారణాలకి కారణము అతనే అని ఎవరైతే తెలుసుకుంటారో, మరి ఈ ఆత్మ తాత్కాలికమైన శరీరంలో ఉంది, ఆత్మ శాశ్వతమైందని ఎవరైతే తెలుసుకుంటారో అది జ్ఞానం, పూర్తి జ్ఞానం పొందినటువంటి వాడు. అందుకే ఈ జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంట? ఈ గుణాలకి లోబడి ఉండడు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ఈ గుణాలకి అతీతంగా ఉంటారు అనేసి సాక్షాత్ విష్ణువే చెప్తున్నాడనమాట. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటారో అప్పుడు నిజంగా పూర్తి జ్ఞానం తను పొందినట్టే అని కూడా చెప్తున్నాడనమాట. లేకపోతే ఇది తెలుసుకొని వాడు ఎంత జ్ఞానం పొందినా, భౌతికమైనటువంటి ఎంత జ్ఞానం పొందినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎన్ని వేదాలు వల్లేస్తూ తను వేద పఠనం చేసినా ఆ వేదాల్లో ఉన్నటువంటి మూలం ఏదైతే ఉందో ఈ జ్ఞానాన్ని తెలుసుకోకపోతే అతను అసంపూర్ణ జ్ఞాని, పూర్తి జ్ఞాని కాదు. ఆయన యొక్క జ్ఞానం అసంపూర్ణమైనట్టే అన్నమాట. యేవం సంతమాత్మానా ఆత్మస్థం వేద పురుషః నాచ్యతే ప్రకృతిస్థోపి తద్గుణైః సామయి స్థితః. సర్వదా నా దివ్యమగు ప్రేమయుత సేవలో నెలకొని ఉన్నందున ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ గుణాలచే ఎన్నడూ ప్రభావితుడు కాడు. సో ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటాడు, సాధారణమైన జీవితం అంటే ఈ శరీరాన్ని పొందే ఉంటాడు, మరి తను ఏం చేస్తాడంట? ఎవరికైతే ఈ జ్ఞానం ఉందో, ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, నా కార్యం ఏంటి, భగవంతుడు చేసేదేంటి, భగవంతుడి సృష్టి ఏంటి, ఇదంతా కూడా ఆయన జ్ఞానం ఉందనుకోండి, తను ఏం చేస్తాడంట? తను కూడా గుణాలకి ప్రభావితం చెందకుండా ఉంటాడు అనేసి భగవంతుడు చెప్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే భగవంతుడి భౌతిక ప్రపంచంలో అవతరించినప్పుడు ఈ గుణాలకి లోబడి తను ఉండడు. అదేవిధంగా భగవంతుడి యొక్క నిత్య సాంగత్యంలో ఉన్నటువంటి జీవుడు కూడా ఈ భౌతికమైనటువంటి త్రిగుణాలకి లోబడి ఉండడు అనేసి చెప్తున్నాడు అనమాట. భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్తున్నాడు. మాంఛాయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఏం చేస్తారంట? అలా అచంచలమైనటువంటి భక్తితో భగవంతుడి యొక్క సేవలో ఉన్నవాడు ఈ భౌతిక గుణాలకి అతీతంగా ఉంటాడు. భౌతిక గుణాలకు అతీతంగా ఉండి ఎలా ఉంటాడంట? బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మభూత స్థితిలో ఉంటాడంట. దానిని ఆ బ్రహ్మభూత స్థితి, బ్రహ్మభావము అనేసి అంటారనమాట. మరి ఏం చేస్తూ ఉంటాడు అంటే తను దేహంతోనూ, మనస్సుతోనూ, వాక్కుతోని, కర్మలతోని భగవంతుడి సేవలోనే ఉంటాడనమాట. ఏం చేసినా భగవంతుడి యొక్క సేవే, ఏం మాట్లాడినా భగవంతుని గురించే మాట్లాడతాడు, ఏం ఆలోచించినా భగవంతుని గురించే ఆలోచిస్తాడు. ఎటు వెళ్ళాలి అన్నా కూడా తను భగవంతుడి కార్యం కోసమే వెళ్తూ ఉంటాడు, భగవంతుడి సేవ నిమిత్తమే తను వెళ్తూ ఉంటాడనమాట. ఆ విధంగా ఈ భౌతిక జగత్తులో ఉండి తను ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి గుణాలకి అతీతంగా ఉంటాడనమాట. అలా ఉన్నవాడు ఈ భౌతిక గుణాలకి ప్రభావితుడు అవ్వడు. ఎందుకు అంటే తను ఆ విధంగా మనస, వాచ, కర్మన ఎప్పుడూ భగవంతుడి యొక్క ధ్యాసలోనే ఉన్నాడు కాబట్టి భగవంతుడి యొక్క సంబంధికుడు అయ్యాడనమాట. ఇప్పుడు రాజుతో చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, రాజుని ఎప్పుడు అంటి పెట్టుకొని రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు అందరూ చూస్తారు తిను రాజు యొక్క
స్నేహితుడు అని చెప్పేసి. మరి ఎక్కడికైనా వెళ్తే రాజుకి ఏ విధంగా స్వాగతం పలికారో, రాజుకి ఏ విధమైనటువంటి ఆదర మర్యాదలు ఇచ్చారో ఆ విధంగానే ఇస్తారు. ఎందుకంటే తిను రాజుకి చాలా క్లోజ్ ఫ్రెండ్. సో మనం ఈయనను కూడా ఆదరించాలి. మరి ఈయన ఒకవేళ మేము చాలా మంచిగా సపర్యలు చేశామని చెప్పి వెళ్ళి రాజుకి చెప్పాడనుకో, అప్పుడు మనం కూడా ఫేమస్ అవుతాం అనిపిస్తుందా లేదా? అలా చేస్తాము, అది ఉంది మనకి మన లోపల. సో అదేవిధంగా ఎవరైతే భగవంతుడికి ఇంత దగ్గర సంబంధంతో ఉంటారో, మరి భగవంతుడితో దగ్గర సంబంధం ఎలా ఏర్పడుతుంది అంటే ఎప్పుడూ భగవంతుడి యొక్క చింతనలో ఉండడం వల్ల, భగవంతుడి యొక్క ధ్యానం చేయడం వల్ల, భగవంతుడి యొక్క జపం చేయడం వల్ల, కీర్తనం చేయడం వల్ల, స్మరణం చేయడం వల్ల. అలాంటి దగ్గర సంబంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో అలాంటి వాడు ఈ భౌతిక పరిస్థితులలో లోబడడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో అలాంటి రాజు యొక్క ఫ్రెండ్కి ఎలాంటి రూల్స్ ఉండవు, ప్రతి ఒక్కరు కూడా వెల్కమ్ చెప్పి చాలా మంచిగా గౌరవిస్తూ ఉంటారనమాట. అలానే భగవంతుడి యొక్క దగ్గర సంబంధాన్ని మనం ఏర్పరచుకుంటే మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటటువంటి కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, సంతోషము, లాభ నష్ట ఇవేవి కూడా మన మీద పని చెయ్యవు. యా స్వధర్మేణ మాం నిత్యం నిరాశీ శ్రద్ధయాన్వితః భజతే సన కైస్తవ్య మనోరాజాన్ ప్రసీదతి. ఇంకేమంటున్నాడంటే ఈ విధంగా నాకు సేవ చేయడం వల్ల శాంతి పొందుతారు, పరిపూర్ణత పొందుతారు అనేసి చెప్తున్నాడు అనమాట. ఓ పృథు మహారాజా, ఈ భౌతికమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో దానికోసం కాకుండా, భౌతికమైనటువంటి లాభం కోసం కాకుండా, అంటే నాకు ఇప్పుడు ఈ పని చేస్తే ఎంతో కొంత లాభం వస్తుంది, దీంతో నేను ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఐఫోన్ కొనుక్కోవచ్చు, లేకపోతే క్లబ్లోకి వెళ్ళి డ్యాన్స్ చేయొచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు, అలాంటి ఇంద్రియమైన కోరిక తృప్తులు ఏవైతే ఉన్నాయో ఆ లాభం కోసం కాకుండా తను ఏం చెయ్యాలి అంట, తన స్వధర్మ పాలన చెయ్యాలి. ఫలాపేక్ష లేకుండా తన యొక్క స్వధర్మ పాలన చేయడం వల్ల చేస్తూ తను ఏం చెయ్యాలి అంటే భగవంతుడి యొక్క సేవలో నిలబడితే అప్పుడు ఆయన యొక్క ఆత్మ ప్రసన్నత చెందుతుంది అనేసి విష్ణువు చెప్తున్నాడు అనమాట. దేవదేవుడగు విష్ణువు ఇంకను ఇట్లు పలకసాగెను. పృథు మహారాజా, స్వధర్మమునందు నెలకొనబడి ఉండి ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా నా ప్రేమయుత సేవలో నిలిచిన వాడు క్రమంగా ఆత్మ ప్రసన్నతను బడయును. సో సింపుల్, ఆత్మ ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది, అది సింపుల్గా భగవంతుడే చెప్పేస్తున్నాడు అనమాట. అశాంతిగా ఉంది, అసలు ప్రశాంతతే లేదు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో మనం ప్రసన్నంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? ఆత్మ ప్రసన్నంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? స్వధర్మం, ఏదైతే మన ధర్మం ఉందో ఆ ధర్మాన్ని మనము పాటించాలి. మరి ఈ స్వధర్మాన్ని ఎక్కడ చెప్పాడు భగవద్గీతలో? ఆ చాతుర్వర్ణాన్ని సృష్టించాను, ఈ వర్ణాశ్రమ ధర్మం ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క స్వధర్మము అనేసి చెప్పారనమాట. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, వీళ్ళు వాళ్ళ యొక్క ఆశ్రమాల్లో వాళ్ళ యొక్క పరిస్థితుల్లో ఉండి తను ఏం చెయ్యాలి? తనకు తగ్గటువంటి కర్మని తను నిర్వర్తించాలి. అంటే సింపుల్, మనం హౌస్ వైఫ్ అయితే మన యొక్క ధర్మాన్ని మనము కరెక్ట్గా నిర్వర్తించాలి. భర్తని, పిల్లల్ని, అత్తమామల్ని, ఇల్లుని అన్నింటినీ చూసుకోవాల్సిన బాధ్యత హౌస్ వైఫ్ది. భర్త భార్యని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, ఆఫీసు, సంపాదన, మళ్ళీ సమాజంలో ఒక పేరు, ప్రతిష్ట ఏవైతే కావాలో అవన్నీ కూడా తను చూసుకోవాలి. ఇంకా దాంతోపాటు ఏం చేయాలి? తన మీద ఆధారపడినటువంటి భార్య, పిల్లలు కృష్ణ చైతన్యంలో ఉండే విధంగా తను చూసుకోవాల్సిన ధర్మం తనది. మరి పిల్లోడు ఏం చేయాలి? ఆ అమ్మ నాన్నలకి విధేయతగా ఉండి తన యొక్క ధర్మాన్ని, తన చదువును తను నిర్వర్తిస్తూ భక్తిని చేయడం తన యొక్క ధర్మం. అలానే ప్రతి ఒక్క జీవి కూడా, ప్రతి ఒక్క ఆయన స్థాయిలో ఉన్న బ్రహ్మచారి తను చదువుతున్నాడు. దేనికోసం చదువుతున్నాడు? భగవంతుణ్ణి, ఆయన యొక్క జ్ఞానాన్ని చదువుతున్నాడు. గృహస్థ ఏం చేస్తున్నాడు? తన గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ భగవంతుడి యొక్క సేవలో ఉంటూ బ్రహ్మచారులకి, సన్యాసులకి సేవ చేస్తూ ఉండాలి. వానప్రస్థ ఏం చేస్తాడు? తన రోల్ మోడల్,
ఏ విధంగా తను భగవంతుడి యొక్క భక్తి చేస్తూ నలుగురికి ప్రచారం చేస్తూ తను సంసారిక జీవితం పట్ల విముఖంగా ఉండి ఎప్పుడు భగవంతుడి యొక్క ప్రచారంలో తనని తను నియుక్తం చేసుకుంటాడు. సన్యాసి ఏం చేస్తాడు, ఇంకా మొత్తం అన్నీ వదిలేశాడు. ఇప్పుడు తను కృష్ణుడి యొక్క ధ్యానం మీదే తను మొత్తము అలా ఉండి తను ప్రచారం చేస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళ యొక్క కార్యాలని వాళ్ళు చేయాలి. మరి బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, బ్రాహ్మణుడు ప్రతి ఒక్క జీవి పట్ల కరుణ హృదయంతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కృష్ణ చైతన్యంలోనికి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో భగవంతుడి యొక్క భక్తిని ఆధ్యాత్మికతని వాళ్ళు ఏ విధంగా స్వీకరించాలో వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాడు. క్షత్రియుడు ఏం చేస్తాడు, వీళ్ళందరినీ కూడా సంరక్షించాల్సినటువంటి దాయత్వం ఆయన పైన ఉంది. రాజు అనేవాడు ప్రజలని రక్షించడంతో పాటు ఆయన ప్రజలందరూ కూడా సద్గుణాలు పెంచుకొని ఆ ప్రజలందరూ భగవంతుడి యొక్క భక్తి చేసే విధంగా చూసే బాధ్యత రాజుది. అలానే వైశ్యులు వాళ్ళు చేసేటటువంటి వర్తకము ప్రతి ఒక్కరికి సులభంగా ఉండి అన్యాయం చేయకుండా మంచిగా ప్రతి ఒక్క సామాన్ ఏంటి వాళ్ళు వర్తకం ఏం చేస్తున్నారు, కర్షణ గోవులని రక్షించడము, తర్వాత వ్యవసాయం చేయడం అన్నీ కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళకి తగ్గట్టుగా అవన్నీ సరఫరా సక్రమంగా జరిగే విధంగా చూసుకునే బాధ్యత వైశ్యుడిది. శూద్రుడు ఇదే భావనతో వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క భక్తులు, వాళ్ళకి సేవ చేయడం నా ధర్మం అని ఆలోచిస్తూ ఆయన సేవ చేస్తే మొత్తం సమాజం అంతా కూడా ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉంటుంది. సస్యశ్యామలంగా ఇన్ ద సెన్స్ అక్కడ ఎటువంటి లోటుపోట్లు అనేటివి ఉండవన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ధర్మాన్ని కృష్ణుడి యొక్క భక్తియుత సేవ కార్యం కోసం చేయడం వల్ల వీళ్ళందరూ కూడా ఏం పొందుతారంట, వాళ్ళ యొక్క లైఫ్ గోల్ని వాళ్ళు పొందుతారు. మరి వీళ్ళందరూ ఏం చేయాలి, వాళ్ళ యొక్క కార్యాలని ఏ విధంగా చేయాలి, కృష్ణుడి యొక్క ప్రీత్యార్థమే చేయాలి. లేకపోతే అలా చెయ్యకపోతే వాళ్ళ యొక్క ఇంద్రియాల కోసం వాళ్ళ యొక్క కర్మలని చేస్తే ఏమవుతుంది అంటే ఆ కర్మబంధనంలో వీళ్ళు చిక్కుకొని పోతారు అని చెప్పేసి సాక్షాత్ భగవానుడే చెప్తున్నాడు. వీళ్ళు చెప్పట్లేదు, సాక్షాత్ భగవంతుడే చెప్తున్నాడు అనమాట. ఎవరైతే వాళ్ళ యొక్క ధర్మాన్ని కృష్ణుడి ప్రీత్యార్థం చెయ్యకపోతే వాళ్ళు ఆ కర్మలో బంధించబడి ఉంటారు. సో ఫినిష్. మనకు బాగా తినాలనే కోరికుంటే మళ్ళీ మనము పులిలాగానో నక్కలాగానో పుట్టాల్సిందే, కుక్కలాగానో పుట్టాల్సిందే, తప్పదు. ధనం మీద బాగా మక్కువ ఉంటే తిజోరీలో బల్లిలాగానో కాక్రోచ్ లాగానో లేకపోతే లంక బిందెల్లో పాములాగానో మనం పుట్టాల్సిందే. అలా కాకుండా మనము ఎప్పుడూ భగవంతుడి యొక్క చింతనలో ఉంటే మనం భగవద్ధామానికి సులభంగా వెళ్తాము, భక్తుల సాంగత్యాన్ని మనం పొందగలుగుతామన్నమాట. మరి ఇదంతా బాగానే ఉంది, ఇలా చెయ్యాలి అంటే ఎంత కష్టం అంటే మీరు భౌతిక లాభం లేకుండా పని చేయాలి, భౌతిక లాభం లేకుండా పని చేయాలంటే ఎవరైనా చేస్తారా ఏంటి? భౌతిక లాభం లేకుండా పని చేయడం, జీవనం కరవాలి అంటే సంపాదించాలి. మరి దానికి మీరు ఎప్పుడు చూసినా భౌతిక లాభం లేకుండా పని చేయాలి అంటే ఎలా గడుస్తుంది? అందుకే భగవంతుడు సులభం అది అనేసి చెప్తున్నాడు అనమాట. భక్తి యోగం అనేది చాలా సరళమైంది. ఏం చెయ్యాలి అంట, వాళ్ళ యొక్క ధర్మం ఏదైతే చేస్తున్నారో అది స్వలాభం కోసం కాదు. అవును, మనం బిజినెస్ చేస్తాం, సంపాదిస్తాం, మరి ఆ సంపాదనని సద్వినియోగపరచాలి, ఆ సంపాదనని మన కుటుంబీకులకి మనం ఉపయోగించాలి. కానీ సద్వినియోగంగా మనం తినేటటువంటి ప్రసాదాన్ని భగవంతుడి అర్పణంగా తిని మనము మన ఇంట్లో వాళ్ళకి భగవంతుడికి అర్పించి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం దాన్ని ప్రసాదంగా ఇవ్వడం వల్ల దాని నుంచి వచ్చే కర్మ నుంచి మనము దూరం అవుతాము. ఇప్పుడు మనం ఉండడం కోసం గాను పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటాం, కరెక్టే. ఆ ఇంటికి మనము ఎప్పుడైతే వైష్ణవులని పిలిచి మనం వాళ్ళకి సేవ చేస్తామో, మన ఇంట్లో భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాలకి మనం ఆరాధన చేస్తాము, సో దాని ద్వారా వచ్చేటటువంటి కర్మ ఫలితం నుంచి మనము విముక్తులం అవుతామన్నమాట. మనకి తిరగాలి అనే కోరిక ఉంటుంది. సో మనం భగవంతుడి యొక్క గుడి దర్శనంకి వెళ్ళడం వల్ల ఆ విధంగా మన యొక్క కోరికలు ఉన్నాయి. అలా అని చెప్పి మనం తిండి మానుకోవడం లేదు, తిరగడం మానుకోవడం లేదు, ఏదీ లేదు, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. వాటన్నింటి యొక్క దారి మళ్లించుకోవాలి. అందుకే ఇక్కడ భక్తి యోగం చాలా సులభమైంది. ఏం చేయాలి, వాళ్ళ యొక్క కార్యాలు వాళ్ళ యొక్క స్వలాభం కోసం కాకుండా కృష్ణుడి యొక్క ప్రీత్యార్థమే ఆ కర్మలు చేయడం వల్ల
ఇలాంటి కర్మబంధనం నుంచి బయటికి వస్తారు అనేసి చెప్తున్నారనమాట. అందుకే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ స్థితిలో ఉండి వాళ్ళ ఇంట్లోనే రాధాకృష్ణులు తర్వాత లక్ష్మీనారాయణులు వాళ్ళని ప్రతిష్టాపన చేసి వారి వారి ధర్మానుసారము వాళ్ళు సంపాదించినటువంటి డబ్బులతో లక్ష్మితో వాళ్ళు ఏం చెయ్యాలి అంటే ఆ శ్రీ విగ్రహ ఆరాధన చెయ్యాలి. భగవంతుడి యొక్క శ్రవణము, భగవంతుడి యొక్క కీర్తనము, భగవంతుడి యొక్క అర్చనము, భగవంతుడి యొక్క స్మరణము జరుగుతూ ఉంటే అక్కడ ఎలాంటి భౌతికమైనటువంటి కర్మబంధనాలు అనేవి ఉండవు. సో సింపుల్, మనం చేసేటటువంటి ధర్మాన్ని మనం చేస్తూ మనం ఏం చేయాలి, మన యొక్క శ్రద్ధని మనము భగవంతుడి యొక్క భక్తిలో, భగవంతుడి యొక్క పాద సేవలో నియుక్తం చేయడం అన్నమాట. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో అప్పుడు మన యొక్క జీవిత లక్ష్యాన్ని మనం పొందుతాము. ఈ భౌతికమైనటువంటి బంధనంలో మనం చిక్కుకొని పోము అని చెప్పేసి సాక్షాత్ విష్ణువే చెప్తున్నాడు అనమాట. తర్వాత పరిత్యక్త గుణ సంయక్త దర్శనో విసదాశయ శాంతిం మే సమవస్థానం బ్రహ్మ కైవల్యమాస్నుతే. అంతా బాగానే ఉంది, మరి ఈ కల్మషాలన్నీ పోవాలి. మరి ఈ కల్మషాలన్నీ పోయినప్పుడు ఈ భక్తుడు ఏం చేస్తాడంట, అందరినీ సమానంగా చూస్తాడు. తర్వాత ఇంకా తను ఎప్పుడూ శాంతంగా ఉంటాడనమాట. శాంతంగా సచితానంద విగ్రహంగా ఉంటాడు. భగవంతుడు ఎప్పుడు పరమశాంతంగా ఉంటాడు, అలానే ఉంటాడు. ఇప్పుడు నిప్పు యొక్క సాంగత్యంలోనికి ఆ ఇనుము పోయినప్పుడు ఆ ఇనుము కూడా నిప్పులాగా ప్రవర్తిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఈ భగవంతుడి యొక్క భక్తితో భగవంతుడి యొక్క సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుంటారో వాళ్ళు కూడా శాంతంగా సచితానంద రూపంలో వాళ్ళు నెలకొంటారు అనేసి చెప్తున్నాడు అనమాట. హృదయము సమస్త భౌతిక కల్మషం నుండి శుద్ధిపడినప్పుడు భక్తిని మనస్సు విశాలమగు స్వచ్ఛమునైన అతడు అన్నింటికీ సమంగా గాంచగలడు. సో ప్రతి ఒక్కటి కూడా సమానంగా చూస్తాడు. ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడిది, ఆయన యొక్క గొప్పతనమే ప్రతి దాంట్లో కూడా. అంతేకాని మన యొక్క గొప్పతనం కొంచెం కూడా లేదు. ఏది పొందినా ఏది వచ్చినా కృష్ణుడి యొక్క కృప వల్లనే మనం పొందాము అని చెప్పేసి తను ఆలోచిస్తాడనమాట. తన యొక్క ప్రమేయాన్ని తను చూడడు. ఆ విధంగా ఏం చేస్తాడు, తను జీవన స్థితిలో శాంతి నెలకొని ఉండగా మనుజుడు నాతో సమంగా సచ్చిదానంద విగ్రహ రూపంగా నెలకొనగలడు. సో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో ఎప్పుడైతే అలా ఉంటాడో అప్పుడు శాంత స్థితిలో ఉంటాడనమాట. అంటే ఆ స్థితి ఏంటి, తన స్థితి ఏంటి, భగవంతుడి స్థితి ఏంటో తను పూర్తిగా అర్థం చేసుకొని ఉన్నాడనమాట. ఏంటి తను, నేను భగవంతుడి యొక్క నిత్య సేవకుడిని అని తను అర్థం చేసుకొని ఉన్నాడు. ఆ విధంగా అర్థం చేసుకొని భగవంతుడి యొక్క నిత్య సేవకుడిగా ఉండడమే బ్రహ్మానుభూత స్థితి. ఆ బ్రహ్మానుభూత స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ భౌతికమైనటువంటి కల్మషాలకి లోబడి ఉండరు, ముక్త స్థితిలో ఉంటారు. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా ఈ మాయాబంధనంలో ఉండరు. ఆ బ్రహ్మానుభూత స్థితి అనేది కైవల్య స్థితి కూడా అనేసి అంటారనమాట. మరి ఎప్పుడు పొందుతాము అంటే ఎప్పుడు సతతం కీర్తయంతో ఎప్పుడు కృష్ణుడి యొక్క సేవలో ఉండడం వల్ల మనం ఆ కైవల్య స్థితిని మనం పొందుతామన్నమాట. మాయావాదులు ఏమనుకుంటారు అంటే ఈ భౌతిక కల్మషాల నుంచి బయటకు వచ్చేసి ముక్తుల లీనమైపోతే సరిపోతుంది అనేసి అనుకుంటారు. కానీ భక్తులు అలా ఆలోచించారు. ఎప్పుడు భగవంతుడి యొక్క సేవలోనే ఉండాలి అని చెప్పేసి భక్తులు ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే భగవంతుడి యొక్క సేవలోనే ఉండాలని కోరుకుంటారనమాట. ఇప్పుడు ఈ విధంగా భగవంతుడి స్థితిని, ఆత్మస్థితిని, ఇవన్నిటిని అర్థం చేసుకుంటే ఏం అర్హత పొందాడంట ఆ జీవుడు అంటే ముక్తిని పొందేటటువంటి అర్హతను పొందుతాడనమాట. ఉదాసీనామివాద్యాక్షాం ద్రవ్యజ్ఞాన క్రియాత్మనాం కూటస్థమిమమాత్మానం యో వేదాప్నోతి శోభనం. మరి ఈ పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, వీటన్నింటితో కలిసి చేసినటువంటిదే ఈ శరీరం, ఈ భౌతిక శరీరం. మరి ఈ భౌతిక శరీరాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఆత్మ నడిపిస్తుంది. ఆత్మ లేకపోతే శరీరం నడవదు, అవునా కాదు? ఎవరైనా చనిపోతే ఏమంటారు? అయ్యో తను వెళ్ళిపోయాడే అనేసి అంటారు. శరీరం అక్కడే ఉంది
కానీ తను వెళ్ళిపోయాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు? ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోతుందన్నమాట. మరి ఆ శరీరాన్ని నడిపించేది ఏంటిది? ఆత్మ. మరి ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో తను ఏం చేస్తాడు అంటే ఈ భవబంధాల నుంచి ముక్తి పొందడానికి అర్హతని పొందుతాడు. పంచభూతములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, అనువానిచే నిర్మితమైన ఈ భౌతిక దేహము కేవలము కూటస్థమగు ఆత్మచే నడపబడుచున్నదని ఎరిగినవాడు భవబంధ నుండి ముక్తిని బడేను అర్హుడై ఉండెను. ఈ భవబంధం నుంచి ముక్తి పొందడానికి అర్హత పొందుతాడంట ఎవరైతే ఈ శరీరము పాంచభౌతికము ఇది అశాశ్వతమైంది అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు. మరి సరే మంచిగానే ఉంది, ఈ భావబంధం నుంచి ఎలా బయటకు వస్తాం, ఇవన్నీ చదువుకోవడానికి బాగున్నాయి, అంతా బాగుంది, కానీ మనం ఏం చేయగలుగుతాం, ఎలా ఏంటి దానికి కారణాలు ఏంటి, అసలు ఎలా అనేసి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఒక 5 కారణాలు చెప్తున్నాడు. ఏంటి అంటే ఆత్మ ఇంకా దేహము వేరు వేరు, ఈ రెండు ఒకటి కాదు. ఏంటి దేహం ఏంటి అంటే దేహాన్ని దాల్చినవాడు దేహి, దేహం ఏంటి అంటే దేహిని దాల్చింది అనమాట. అంటే ఆత్మ శరీరాన్ని ఆశ్రయించి శరీరాన్ని నడిపిస్తూ ఉంది. మరి శరీరం ఏం చేస్తుంది? ఆత్మ యొక్క శరణ్యాన్ని తీసుకుంది అనమాట. ఆత్మకి శరీరం లేకపోతే శరీరం నడవదు. మరి ఆత్మ నడవాలి అంటే శరీరం కావాలి. ఆ విధంగా మరి ఈ శరీరం ఎప్పుడు శాశ్వతంగా అలానే ఒక తీరుగానే ఉంటుందా అంటే అలా కాదు, నిరంతరం మారుతూనే ఉంటుంది. మనం పుట్టినప్పుడు శరీరం చాలా చిన్నగా ఉంది, పెరిగి పెరిగి పెద్దదవుతాం, పెద్దగా అయిన తర్వాత యుక్త వయసులో అవుతాం, తర్వాత మళ్ళీ మారుతూ ఉంటుంది, ముసలి వాళ్ళం అయిపోతాం, చీకిపోతుంది, మళ్ళీ చనిపోతుంది, మళ్ళీ పుడుతూ ఉంటారనమాట. మరి ఆత్మ మారుతుందా? మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా ఆత్మ అలానే ఉంది, మనం పెద్ద అయ్యాక కూడా ఆత్మ అలానే ఉంది, మనం ముసలి వాళ్ళం అయ్యాక కూడా ఆత్మ అలానే ఉంది, మనం చనిపోయినాక కూడా ఆత్మ అలానే ఉంటుంది. శరీరం పోతుంది కానీ ఆత్మ మారదు. తర్వాత ఎవరైతే ఈ విషయాలన్నీ తెలుసుకుంటారో వాళ్ళు ఏంటి అంటే ఈ సుఖ దుఃఖాలకి కలత చెందరు. దేహము ఏమవుతుంది అంటే ఈ త్రిగుణాల సంపర్కంలో ఉంటుంది, సంపర్కంలో ఉండి సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి అనేసి తను అర్థం చేసుకుంటాడనమాట. దుఃఖం వచ్చినప్పుడు ఎక్కువగా అయ్యో బోర్మని ఏడవడం, సుఖం వచ్చినప్పుడు అట్టహాసంగా నవ్వడం అవేవి చేయడనమాట. ఆ రెండింటిని సహించడం తను నేర్చుకుంటాడనమాట. ఎవరైతే భగవంతుడి యొక్క ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారో, భగవంతుడి యొక్క సేవలో తనని తను నియుక్తం చేసుకుంటాడో, అప్పుడు వీటన్నింటినీ కూడా ఓర్చేటటువంటి శక్తి తనకు వస్తుందన్నమాట. ఓర్చేటటువంటి శక్తిని నేర్చుకోండి అనేసి చెప్తున్నారనమాట. ఎందుకు అంటే ఏంటి శరీరము ఈ పాంచభౌతికమైనటువంటిది, మనస్సు, బుద్ధి, అహంకారంతో కలిసినటువంటిది ఈ దేహం అన్నమాట. మరి ఈ ఆత్మకి ఇది సమంగా ఉంది అంటే కాదు, ఆత్మ వేరు శరీరం వేరు. కాకపోతే ఈ రెండు కూడా ఒకలాగా ప్రయాణం చేస్తూ ఉన్నాయన్నమాట. భగవంతుడు చెప్తున్నాడు అనమాట, ఈ భగవద్గీతలో చెప్తున్నాడు. సో ఈ చర్య ప్రతిచర్యల ద్వారా విచలితం అవ్వద్దు అనేసి అంటున్నాడు. అబ్బా ఊరికే విచలితం అవ్వద్దు అంటే ఏం చెయ్యాలి? విచలితం అవ్వకుండా ఏం చెయ్యాలి అంటే సింపుల్, భక్తి యోగాన్ని స్వీకరించండి, ఈ కృష్ణ చైతన్యాన్ని స్వీకరించండి. ఈ భక్తి యోగంలో ఉండి భక్తిపరమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలను చేస్తూ ఉంటే ఈ భౌతికమైనటువంటి చర్య ప్రతిచర్యలు ఉన్నాయే ఆ చర్య ప్రతిచర్యలకి విచలితం అవ్వకుండా తను స్టడీగా ఉండగలుగుతాడు, లేకపోతే ఉండలేడు. ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట ప్రభుపాదుల వారు. ఇప్పుడు ఒకతను ఉన్నాడు అనుకోండి, తను చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఏం ఆలోచిస్తున్నాడో మనకు తెలియదు, చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు, అలానే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. తన ముందు ఏమైనా జరిగితే తను ఏమైనా పట్టించుకుంటాడా? పట్టించుకోడు. తన ముందు ఏ వస్తువు పడినా, 500 పడినా, 1,00,000 రూపాయలు పడినా, లేకపోతే ఎవడైనా కింద పడి తల పలిగినా కూడా వాడు పట్టించుకోడు. ఎందుకంటే వాడు చాలా దీర్ఘమైన ఆలోచనలో వాడు కూర్చున్నాడు అనమాట. వాడు పట్టించుకోడు, ఎందుకంటే దాన్ని వినడు, దాన్ని చూడడు. ఆ విధంగా అలానే భక్తిలో ఉన్నవాడు కూడా ఏం చేస్తాడు అంటే ఈ దేహంలో ఏమి జరిగినా కూడా పట్టించుకోడు. ఈ దేహంతో ఈ గుణ సంపర్కం వల్ల వచ్చేటటువంటి లాభ నష్టాలు, కష్ట సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని తను పట్టించుకోడు. మరి అలాంటి స్థితిని ఏమంటారు అంటే సమాధి స్థితి అనేసి అంటున్నారనమాట. మరి ఈ సమాధి స్థితి ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యాన్ని ప్రాక్టీస్ చేస్తామో, సాధన చెయ్యగా అప్పుడు మనకి ఆ స్థితిని మనం పొందుతామన్నమాట. అలాంటి స్థితిని పొందిన వాళ్ళని ఉత్తమ యోగులు అనేసి అంటారనమాట. అలాంటి స్థితిని పొందడం అంటే అది సామాన్యమైన విషయం కాదు, దానికి మనము చాలా
సాధన చేయాలి, మనం గురు ఆశ్రితులం అవ్వాలి, భగవంతుడు చెప్పినటువంటి ఈ వేద నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించాలి. మనము ఈ భౌతికంగా ఎంతగా కూరుకొని పోయాము అంటే మనము ఆ కుక్కతోక వంకరలాగా మనం విన్నంతసేపు చదివినంతసేపు బాగుంది అనిపిస్తుంది, కానీ మళ్ళీ మనం దానిని ఆచరణ చేయలేకుండా ఉన్నాం. ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి భౌతిక ఆసక్తుల మందము చాలా ఎక్కువగా ఉందన్నమాట. మరి అదంతా ఎప్పుడు తగ్గుతుంది? ఆ మందం ఇంత కాదు ఇంతెంతో మందం ఉంది. ఆ మందం అంతా తగ్గాలి అంటే మనము నిత్యం భాగవత సేవ చేయాలి, భగవంతుడి యొక్క నామజపం చేయాలి, భగవంతుడి యొక్క కథాశ్రవణం చేయాలి, భగవద్గీత భాగవతాలను చదువుతూ ఉండాలి. చదువుతూ ఉండగా మందులు వేసుకోగా రోగం తగ్గినట్టుగా వేపాకు తినగా తీయగా అయినట్టు మన లోపల ఉన్నటువంటి ఆ మందపు ఏదైతే ఉందో అది కూడా కరుగుతూ పోయి మనం కూడా అలాంటి సమాధి స్థితిని పొందగలుగుతామన్నమాట. ఇంకా విష్ణు చెప్తున్నాడు అనమాట, భిన్నాస్య లింగస్య గుణ ప్రవాహో ద్రవ్యక్రియాకారక చేతనాత్మనః దృష్టాసు సంపత్సు విపస్సు సూరయో సవిక్రయాంతే మయి బద్ధ సౌహృదాః. ఇంకేమంటున్నాడంటే, ఈ భౌతిక జగత్తులో నిరంతరం మార్పులు వస్తూనే ఉంటాయి త్రిగుణాల వల్ల. ఈ పంచభూతాలు, ఇంద్రియాలు, తర్వాత ఇంద్రియాధిష్టాన దేవతలు, ఆత్మ, ఇవన్నీ కూడా కలిసి దేహం తయారవుతుంది. ఈ ఆత్మ ఈ స్థూల సూక్ష్మ కలయికకి భిన్నమైంది అనేసి చెప్తున్నాడు అనమాట. విష్ణు భగవానుడు పృథువుతో పలికెను, రాజా, ఈ భౌతిక జగత్తు యొక్క నిరంతర పరిణామము త్రిగుణాల వలనే కలియుచున్నది. ఈ లోపల ఎలా మార్పులు వస్తూ ఉన్నాయి, దేనికి మారుతూ ఉంది అంట? ఈ త్రిగుణాల వల్ల మారుతూ ఉన్నాయి. పంచభూతములు, ఇంద్రియాలు, ఇంద్రియ అధిష్టాన దేవతలు, ఆత్మచే క్షుభితమగు మనస్సు అనువన్నీయును కలిసి దేహం అవుతుంది. దేహం ఎలా తయారైంది? పంచభూతాలతోనూ, ఇంద్రియాలతోనూ, ఇంద్రియ అధిష్టాన దేవతలతోనూ, మనస్సుతోనూ కలిసి ఈ దేహం తయారైంది. మరి ఆత్మ ఈ స్థూల సూక్ష్మతత్వాల కలయికకు పూర్తిగా భిన్నమైంది. స్థూలమైనటువంటి పంచభూతాలు కావచ్చు, సూక్ష్మమైనటువంటి మనస్సు, అధిష్టాన దేవతలు అయి ఉండొచ్చు. వీళ్ళ కలయిక వల్లనే ఏమవుతుంది అంటే ఈ శరీరం తయారైంది. కానీ ఈ శరీరానికి ఆత్మకి సంబంధము లేదు. ఈ రెండు పూర్తిగా వేరు అయినటువంటివి. రెండు ఒకటి కాదు. పాలు నీళ్లు కలిపితే కలిసిపోయినట్టుగా ఆత్మ శరీరము కలిసిపోదు. కనుక గాఢమగు మైత్రితోనూ అనురాగంతోనూ. ఎవరితో మైత్రి అంట? ఎవరి పట్ల అనురాగం అంట? భగవంతుడి పట్ల అనురాగంతో, భగవంతుడి పైన మైత్రితో సంబంధం కలిగి ఉన్న భక్తుడు, నాతో సంబంధం కలిగి ఉన్నటువంటి భక్తుడు జ్ఞానపూర్ణుడై ఉండి భౌతిక సుఖ దుఃఖములచే ఎన్నడూ కూడా కలత చెందడు. సో ఎవరైతే అలా భగవంతుడితో బాగా అటాచ్మెంట్ పెట్టుకుంటాడో, బాగా క్లోజ్నెస్ పెంచుకుంటాడో, అలాంటి వాడు ఈ భౌతికమైనటువంటి సుఖ దుఃఖాలకి ఎప్పుడు కూడా కలత చెందడు. విజయం పొందినా, అపజయం పొందినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా అన్నీ కూడా భగవంతుడి యొక్క కృపగాతను చూస్తాడనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడనమాట. ఏంటా ఎగ్జాంపుల్ అంటే, కారు ఉంది. కారులో ఒక బిజినెస్ మ్యాన్ ప్రయాణం చేస్తూ ఉన్నాడనమాట. మరి తను ఏం చేస్తాడు? కారు కూర్చొని ఉన్నాడు, కార్ డ్రైవర్ నడిపిస్తూ ఉన్నాడు. ఆ బిజినెస్ మ్యాన్ దేని గురించి ఆలోచిస్తున్నాడు? కారులో కూర్చొని తన బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాడు. అలా అని చెప్పి తనకి కార్ గురించి ఏమీ తెలియదా? తెలుసు. ఎప్పుడు ఎక్కడి నుంచి టర్న్ తీసుకుంటుంది, పెట్రోల్ అయిపోతే ఎంత పెట్రోల్ దాంట్లో పోయించాలి, ఎప్పుడు దాన్ని సర్వీసింగ్కి ఇవ్వాలి, అన్ని విషయాలు ఆ యజమానికి తెలుసు. కార్ డ్రైవర్ కార్ నడిపిస్తున్నాడు, తనకు ఆజ్ఞాపిస్తున్నాడు కూడా. ఇప్పుడు ఆ ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడు ఈ ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే ఈ బజార్కి వెళ్ళాలి, ఆ బజార్కి వెళ్ళాలని తను ఆజ్ఞాపిస్తున్నాడు. మధ్యలో తను పెట్రోల్ అయిపోతే పెట్రోల్ కూడా కొట్టిస్తాడు. కానీ ఏం చేస్తున్నాడు? తను అలా కూర్చొని తను బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తన యొక్క దృష్టి ఎక్కడుంది? కేవలం బిజినెస్ మీదే ఉంది. కారే శాశ్వతం అనుకోవట్లేదు. తన బిజినెస్ తనకనమాట. అదేవిధంగా జీవుడు కూడా ఈ శరీరంలో ఉన్నాడు. ఈ శరీరానికి కావలసినవన్నిటి గురించి తనకి తెలుసు. వాటి పట్ల ఆసక్తిగా ఉండడు. కారు పట్ల ఆసక్తి లేకుండా తన బిజినెస్ గురించి ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నాడో, జీవుడు కూడా తన శరీరం పట్ల కాకుండా ఆ బిజినెస్ ఏంటి? భగవంతుడి యొక్క సేవ, భగవంతుడికి చేసేటటువంటి ప్రీతి కార్యాలు, దాని గురించి ఆలోచించడం అన్నమాట.
అలా ఎప్పుడైతే ఈ భౌతిక కర్మల గురించి కాకుండా భగవంతుడి యొక్క భక్తియుత సేవ గురించి మనం ఆలోచిస్తామో అప్పుడు తను భక్తుడు అవ్వడానికి సాధ్యమవుతుంది. అప్పుడు భగవంతుడితో ఆ క్లోజ్ ఫ్రెండ్షిప్ తను ఏర్పరచుకోగలుగుతాడనమాట. లేకపోతే ఈ భగవంతుడి యొక్క కార్యాల గురించి ఆలోచించకుండా ఆ కారులో కూర్చొని ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నాము, ఇక్కడ దుమ్ము పడింది, దాన్ని ఇప్పుడు దులుపుకోవాలి, అలా కాదు ఇప్పుడు అలా అయింది ఇలా అయిందని ఎప్పుడు కారు గురించి ఆలోచిస్తే ఏమవుతుంది, కారులోనే ఉండిపోతాడు, ఆయన బిజినెస్ ఆయన పెంచుకోలేడు. అలానే మనం కూడా భగవంతుని గురించి ఆలోచించకుండా మన శరీరానికి సంబంధించినటువంటి భౌతిక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ భౌతిక కార్యకలాపాల గురించి ఆలోచించడం వల్ల మనం ఈ భౌతిక బంధనంలో చిక్కుబడి ఉంటాం. భగవంతుడికి దూరమైనప్పుడు భౌతికంగా చిక్కుబడిపోతాం. మనం భౌతికమైన వాటికి దూరమైనప్పుడు భగవంతుడికి దగ్గర అవుతాం అన్నమాట. సింపుల్. మరి ఈ కామ్యకర్మ రతులు అందరూ ఏమనుకుంటూ ఉంటారు అంటే ఈ దేహంతో చేసేటటువంటి కార్యాల్లో వాళ్ళు మునిగిపోయి ఉంటారనమాట. వాళ్ళకి ఒకటే చింతన ఏంటి, ఈ దేహాన్ని ఏ విధంగా సుఖపెట్టాలి అనేవి, అదొక చింతన మాత్రమే ఉంటుంది. జ్ఞానులు ఏం చేస్తారు అంటే వాళ్ళు తెలుసుకున్నటువంటి ఈ తత్వం ద్వారా వాళ్ళు ఏంటంటే ఈ భవబంధ విముక్తిని పొందాలి అనేసి అనుకుంటూ ఉంటారనమాట. మరి ఈ ఇంకా భక్తులు ఏం చేస్తూ ఉంటారు అంటే ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాద పద్మాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. అందుకే ఈ భౌతికమైన శరీరం పట్ల చర్య ప్రతిచర్యల గురించి వాళ్ళు పట్టించుకోరు, వాటికి దూరంగా ఉంటారు. ఏం చేసినా కానీ భగవంతుడికి సేవగా చేస్తారు. ఏద్గరోషి ఏదర్శన సియజ్జోసి, ఏం చేసినా ఏం తిన్నా ఏది అర్పించినా ఎక్కడికి వెళ్ళినా ఓన్లీ కృష్ణ 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 అంతే ఉంటుందన్నమాట. ఈ యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణాయామము కసరత్తులు ఇవన్నీ చేస్తారు, కానీ వాళ్ళు ఆత్మని తెలుసుకోలేరు అనేసి చెప్తున్నారనమాట. ఎవరైతే ఈ జ్ఞానులు వీళ్ళు అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు అంటే భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయం తీసుకోకపోవడంతో వాళ్ళు పతనం చెందుతూ ఉంటారు అనేసి చెప్తున్నారనమాట ప్రభుపాదుల వారు. సో భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆత్మ పరమాత్మ జ్ఞానాలను తెలిసినవాడు ఈ భౌతికమైన వాటికి లోబడకుండా ఏ విధంగా అయితే ఆ బిజినెస్ మ్యాన్ ఎప్పుడూ బిజినెస్ గురించి ఆలోచించినట్టుగా ఈ భౌతిక శరీరంలో ఉంటూ కూడా భగవంతుడి యొక్క భక్తి చేయడం చాలా సులభము అన్న విషయాన్ని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడంటే నీ యొక్క ధర్మం ఏంటి అంటే నీ యొక్క పౌరులని రక్షించడమే. మరి అది ఆ రక్షణ ఎలా చేయాలి అంటే ఫలితాన్ని ఆశించకుండా నువ్వు నీ యొక్క ప్రజలని రక్షించడం నీ యొక్క ధర్మము అనేసి భగవంతుడు పృథు మహారాజ్కి చెప్తున్నాడు అనమాట. సమహ సమానోత్తమ మధ్యమాధమః, ఎలా ఎవరు ఉత్తమమైన వాళ్ళు, నీకంటే ఉత్తమమైన వాళ్ళైనా నీకంటే సమానమైన వాళ్ళైనా మధ్యమస్తులైనా నీకంటే అధమములైనా సరే సుఖే చ దుఃఖే చ జితేంద్రియాశయ మయోప్లక్తూప్త కిల లోక సంయుతో విద్వత్స వీరాఖిల లోక రక్షణం. సో ఎవరు ఎలాంటి స్వభావం వాళ్ళైనా సరే వాళ్ళ నుంచి వాటి నుంచి అంటే ఇప్పుడు ఈ ధర్మకార్యం నిర్వర్తించడంలో వచ్చేటటువంటి సుఖ దుఃఖాలతో కలత చెందకుండా ఎప్పుడూ నీ ఇంద్రియాలని నియంత్రణ చేస్తూ ఎలాంటి మార్పులకి కూడా నువ్వు కలత చెందకుండా నీ యొక్క కర్తవ్య నిర్వహణ ఏదైతే ఉందో అది చెయ్యి అనేసి చెప్తున్నారనమాట. వీరుడగు రాజా నీవు ఎల్లప్పుడూ సమభావనను కలిగి జనుల అందరితోనూ సమానంగా వర్తించము. సో ఎవరు గొప్ప ఎవరు నీచమో అలా ఎప్పుడు నువ్వు చూడకు. వాళ్ళు నీకంటే గొప్ప వాళ్ళైనా సరే ఉత్తములైనా మధ్యములైనా అధములైనా అట్లే వర్తింపము. సో అందరి పట్ల కూడా రాజు అనేవాడు ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరి పట్ల కూడా సమభావనతో ఉండాలి. వాళ్ళు మనుషులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, కీటకాలు అవ్వచ్చు, పురుగులు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల కూడా తనకి ఆ భావన ఉండాలి అన్నమాట. లేదా
తాత్కాలికమగు సుఖ దుఃఖాలచే కలత చెందకు. సో నేను ఇప్పుడు ఈ కార్యం చేయడం వల్ల నాకు సుఖం ఎక్కువగా వస్తుంది, లేకపోతే దీనివల్ల నష్టం వస్తుంది అని ఎప్పుడు కూడా నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు. మనస్సును ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించుము. సో ఎప్పుడు కూడా మనసుతో వ్యాకులంగా కానీ ఇంద్రియాలతో చెడు పనులు కానీ ఎప్పుడు కూడా చేయొద్దు, వాటిని కంట్రోల్గా పెట్టు. నా ఏర్పాటు చే ఎటువంటి జీవన స్థితి అందున్నను ఆ దివ్య స్థానమును నిలిచి రాజుగా నీ కర్తవ్య నిర్వహణము కావింపుము. కృష్ణుడు ఏమంటున్నాడు ఇక్కడ? నా ఏర్పాటు చే. ప్రతి ఒక్కరికి కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. మరి ఆయన ఏర్పరిచినటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో నువ్వు ఉండి, దివ్య స్థితిలో నువ్వు ఉండి నీ యొక్క కర్తవ్య నిర్వహణ చేయుము. ఏలనే ఆ రాజ్య ప్రజలకు రక్షణ నొసగుట ఒక్కటే ఇచ్చట నీ కర్తవ్యమై ఉన్నది. పృథు మహారాజు రాజు కాబట్టి ఆయన యొక్క ధర్మము ప్రజలని సంరక్షించడం కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను ఏర్పరిచినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల్లోనే ఉండు. అలా కాకుండా నువ్వు ఇంకేదో గొప్ప పరిస్థితులను సృష్టించాలి, పొందాలి అనుకొని మూర్ఖంగా ప్రయత్నించొద్దు. సో నువ్వు అలానే ఉండి నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అనేసి చెప్తున్నాడు అనమాట. నేరుగా ఇది పృథు మహారాజుకి ఉపదేశం అనమాట. సేమ్ అట్లే కురుక్షేత్రంలో కూడా అర్జునుడికి స్వయంగా భగవంతుడు భగవద్గీతని చెప్పాడు. అలా విష్ణు భగవానుడు ఇప్పుడు పృథు మహారాజుకి తన ఆదేశాలను ఇస్తున్నాడు అనమాట. అలాంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడు స్వయంగా ఇచ్చేటటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలకి సొంత కవిత్వం కలపకుండా, మన సొంత ఆలోచనలు కలపకుండా యాజ్ ఇట్ ఈజ్ యథాతథంగా వాటిని స్వీకరించాలి అన్నమాట. స్వీకరిస్తే అప్పుడు అది మన జీవిత లక్ష్యాన్ని పొందే విధంగా చేస్తుంది అనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు అంటున్నారనమాట, ఏదైతే శ్రీమద్ భాగవతం భగవద్గీత ఉందో దానిని మనం గురు పరంపరలో మనం ఆశ్రయించాలి, మన సొంత ఆలోచనతో కాదు. యూనివర్సిటీ బుక్స్ని వాళ్ళు ఏమైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మనం అలానే చదువుకోవాలి. అలా కాకుండా మనకు తోచింది రాస్తే ఎగ్జామ్లో మనం పాస్ అవ్వలేం. అదేవిధంగా మన జీవితం అనే ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అంటే ఈ గురు పరంపరలో భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సక్రమంగా మనము పాటించాలి అన్నమాట. అలా పాటించడం వల్ల మనము ముక్తికి చేరువవుతామన్నమాట. లేకపోతే ముక్తి చెందము, ఇక్కడే బంధించబడి ఉంటామన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా గురువు యొక్క ఆశ్రయంలో ఉండి మనం నియమ నిబంధనల్ని పాటిస్తామో దానివల్ల విష్ణు భగవానుడు ప్రసన్నుడు అవుతాడనమాట. అందుకే రాజు ఏం చేస్తున్నాడు, తన దేహ కార్యాలని కాకుండా ఎల్లప్పుడూ కూడా భగవంతుడి యొక్క సేవలో ఉండాలి, అప్పుడే అది ముక్త స్థితిలో ఉన్నట్టు అనేసి చెప్తున్నాడనమాట. భగవంతుడి యొక్క ఆదేశాలని పాటించడం అంటేనే భగవంతుడికి అనుగుణంగా మనం నడిచినట్టు, భగవద్ధామానికి వెళ్ళేటటువంటి దారిలో ఉన్నట్టు అనమాట. అందుకే ఈ గురువు గారిని కూడా సామాన్యమైన వాడిగా మనము చూడొద్దు. కృష్ణ భక్తిలో ఈ భగవంతుడి యొక్క ఉపదేశాలను చెప్పేటటువంటి గురువు సామాన్యమైన వాడు కాదు. ఈ గురువు చెప్పినటువంటి విషయాలని నియమాలని మనం పాటించడం వల్ల మన యొక్క జీవితంలో మనం ఫలితాన్ని పొందగలుగుతామన్నమాట. ఈ కృష్ణ భక్తిలో ఈ శారీరకమైన తర్వాత లౌకికమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా వదలాలి. వదిలినప్పుడే మనము మన యొక్క జీవితము సఫలమవుతుంది. ఇంకా కంటిన్యూ చెప్తున్నారు కానీ 12:30 అయింది, అది మనం రేపు కంటిన్యూ చేసుకుందాం. రాజు అనేవాడు రాజ్య ప్రజలకు ఏ విధంగా రక్షణనివ్వాలి, ఆయన యొక్క ధర్మము, సరే ఆయన ధర్మాన్ని నిర్వర్తిస్తుంటే ఆయన పొందేటటువంటి లాభము, ఆయన ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఆ విషయాన్ని నెక్స్ట్ శ్లోకాల్లో విష్ణు చెప్తున్నాడు అనమాట. ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి.